హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే చిల్పూర్ గుట్టకైతే వెళ్తున్నాం. చిన్న షార్ట్ రైడ్కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ మనమైతే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మనమైతే కొండపైకి అయితే ఎక్కుదాం. చిన్న ట్రెక్కింగ్ కూడా ప్లాన్ చేసినాం, నేను మా ఫ్రెండ్స్ అయితే. మనమైతే గోపురవిలో కలుసుకుందాం. చిన్న షార్ట్ రైడ్, లాంగ్ రైడ్ ప్లాన్ చేద్దామంటే అసలు వర్కౌట్ అవుతుంది ఈ మధ్య. ఇదైతే నేను మా ఫ్రెండ్స్ అయితే ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఇద్దరం కాదు, 6 మెంబర్స్. ఈ స్టిక్ ఓం నమ శివాయ, జై భవానీ. పొద్దున 6 o'clock ఏమో అనుకున్నాం కానీ అబ్బా అసలు 6 కాస్త 8:30 అయింది డైరెక్ట్. అసలు ఏదో విధంగా లేట్ అయితే అవుతుంది, ఇంకా లేట్ అవుతుంది తప్ప తొందర అయితే అవుతలేదు. నా వల్లనే ఒక అరగంట 40 నిమిషాలు లేట్ అయిపోయింది. మన వాళ్ళు అందరు ఇక్కడనే ఉన్నారు. అటు ఇక్కడ ఏం చేస్తారు, అందరూ ఈయనే ఉన్నారు. అందరు రెడీ వీళ్ళు. ఓ అందరు ఉన్నారు కదా. ఏంది కథ? దారా రైట్. $450 కొట్రా. ఈ రైడ్కి అయితే మనమైతే వెళ్తున్నాం. నేను, వీడు, వాడు 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 నేను చెప్పలే, 2 సార్లు కొట్టించిండు వాడు. ఈరోజు అయితే అసలు వెదర్ మాత్రం చాలా బాగున్నది. రోజు ఎండ కొడుతుంది, ఈరోజైతే మేము బయటికి పోతున్నామనే బాగున్నదేమో మేబీ. అసలు చాలా అంటే స్ట్రైట్ కూడా పోవచ్చు, కానీ హైవే కాకుండా మేము నార్మల్ ఊర్లలోకి వెళ్ళి పోదామని అనుకుంటున్నాం. ఊర్లలోకి వెళ్ళి అయితే చాలా బాగుంటుంది కదా, కొంచెం వెదర్ కానీ పొలాలు ఇట్లుంటాయని అనుకుంటున్నాం. ఒకసారి వాళ్ళు రారట, వాళ్ళు చక్కగా పోతారట. పిఎంఆరా ఇక్కడికి వెళ్ళి కొడుతుంది కదా ప్రైమ్ టైస్లో. చాలా బాగుంది వెదర్ అయితే. మనం హైవే నుంచి కూడా పోవచ్చు, కానీ ఏదో నార్మల్గా ఎప్పుడు ఊర్లోకి వెళ్ళి అయితే చిల్పూర్ గుట్టకి అయితే ఎప్పుడు పోలేదు. ఇట్లోకి వెళ్ళి ఎప్పుడు రామ్ రిచ్చా అందుకే మీరే పెట్టేసి రామ్ రిచ్ అని. స్టేట్ పోనీనా? ఇదైతే కొత్త రూట్ నేను ట్రై చేయడం అయితే. ఈ వెదర్కి ఈ రూట్లో వస్తా అంటే మస్తు అనిపిస్తుంది. అవునవునవును. అరే బండాలు ఇరికిందిరా, అట్లెట్లా పడేసిండు మనోడు. గురి మొత్తం సగం పోయింది కదా కిందికి. అది అవో టోక్ వస్తుంది అనుకుంటా. ఇటేనా వైన్స్? అది కొన్ని మా వేరే లెవెల్ ఉన్నాయా వైన్స్?
ఆ ఊర్లో మస్తు డెవలప్ అయినారు ఇక్కడ, చాలా డెవలప్ అయినా. ఒక్కొక్కడ స్పేస్ చూడు ఎట్లున్నది ఇంటి ముందట, మళ్ళీ రోడ్ సీసీ రోడ్డు. అరే ఇల్లులు మంచిగా ఉన్నాయి, వెదర్ మంచిగా ఉన్నాయి. చూడు ఎంత మంచి కేరళ వైబ్స్ మినీ ఉన్నది, మంచిగా ఉన్నది రూటు. సక్సెస్ఫుల్గా మనమైతే చిలుపూరు గుట్టకైతే వచ్చేసినాం. ఓ నమో వెంకటేశాయ. మీకు ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఆ కొండ అయితే మనం ఎక్కబోతున్నాం. ఇప్పుడు నేనైతే ఎప్పుడు ఎక్కలే కొండ, ఫస్ట్ టైం. గుడికి చాలాసార్లు వచ్చినా కానీ కొండ మాత్రం ఎప్పుడు ఎక్కలే. మావాడైతే ఎక్కిండట, నేనైతే ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ ట్రై. ఫస్ట్ గుడి సెటప్ కాలే ఇంకా, ఫస్ట్ గుడికి పోదామా? ఇట్లనే పోదాం. ఓ చెప్పినా కదా నేను, కోతులు ఫుల్ ఉంటాయని ఇక్కడ. ఉష్కే ఉష్కే ఉష్కే. అరే అక్కడ పెడితే అయిపోయాయి కదా బండి. మన కార్లు రా, మరి మన కార్లు స్పేస్ ఉన్నా కానీ వీటిలో బా సక్సెస్ఫుల్గా అయితే మనం ఇక్కడికి వచ్చేసినాం. పోయి మనం ఇప్పుడు దర్శనం చేసుకొని ఈ కొండ ఎక్కుదాం, చిలుపూరు గుట్ట. ఫ్రెండ్స్ మనమైతే టెంపుల్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేద్దాం. దర్శనం చేసుకొని మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం, పైకి వెళ్దాం. పైన కూడా బాగుంటుంది వ్యూ. ఫ్రెండ్స్ మనదైతే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్తాను. ఫస్ట్ టైం ఎక్కుతాను నేనైతే పైకి, ఎంతవరకు ఎప్పుడు ఎక్కలే. సారం నువ్వు ఎప్పుడైనా ఎక్కినావారా పైకి? నువ్వురా? నేను ఫస్ట్ టైం ఎక్కుతాను, కానీ ఒక్కటే భయం ఏంటంటే కోతులు, ఫుల్ కోతులు ఉన్నాయి ఇక్కడ పైన మాత్రం. పైకి పోయినాక వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంటుంది. పైన దీపం ఉంటుందా? దీపం ఒకటి ఉంటుంది పైన. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి వెలిసింది పైనే, కానీ కింద మాత్రం గుడి ఉంటుంది. ఎక్కింది 50 మెట్లు కూడా ఎక్కలే, అప్పుడే కాలుగుంటున్నారా? తిరుపతి కష్టమే. తిరుపతి ఎక్కలేదా? ఎన్నిసార్లు ఎక్కినాం? కాదు, ఎవ్వరు లేదు అందరు ఇక్కడ అసలు. ఉండరు పైకి, మ్యాక్సిమం ఎక్కువ పోరు పైన. ఎవరు ఉండరు, ఏం రావు గుడ్డెలు ఇట్లా అంటే ఉంటాయి కానీ రావు. ఏమైనా వస్తే నీకు కంటెంట్ దొరుకుతుంది. లడ్డుగారు ఎక్కపో పైకి. వాడు తిరుపతికి రారన్నాడు. పోయినా సార్ నాకు మామూలు ఎప్పుడు కానీ తిరుపతిలో మొక్కున్నారు. మొక్కు తీసుకో. ఇక్కడ నుంచి ఎత్తు బాగైంది. ఇది ఒక్కొక్క మెట్టు ఎంత హైట్ ఉన్నా మీరు అటు వస్తానని చెప్పలేను. చెప్పు, సగం దూరం కూడా రాలేదు ఇంకా వచ్చేది ఉన్నదా? ఆ జూతా అంటే ఎడిపోయి వస్తాను. నా బాధ ఏంటంటే ఎవ్వరు లేరు పైన. పోతురా లేయచ్చు, ఎక్కడ ఎత్తలేదు. ఇది వ్యూ పాయింట్ బాగున్నట్లేదు. పడంగా అని పోతే ఏం లేదు.
వ్యూ పాయింట్ అయితే వేరే లెవెల్ ఉన్నది. ఒక చెట్టు ఊగుతా అంటే సౌండ్ వస్తుంది ఫస్ట్ టైం. మనం వింటాను ఫస్ట్ టైం. అంత సైలెంట్గా ఉన్నది ఇక్కడ. స్టార్ట్. పైకి వ్యూ వేరే లెవెల్ ఉన్నది. దాని లోపల పోవాలి ఇప్పుడు మనం. పా సాయిరం పా. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. మరి వాళ్ళకెళ్ళేమో సౌండ్ వచ్చిందిరా. వర్షం పట్టంటే రావాలి సాయిరం. అంటే బాగుంటుంది. లోపల పోవాలా? లేదు, ఇంతేనా? దీపం ఎక్కడ పెట్టేది? లోపల దీపం ఉన్నది, దీపం మొక్కుకొని రావాలి. జాగ్రత్త నాలుగు మరి. నా బ్రీతింగ్ ఎక్కడ పడుతుంది. ఓ లోపడుకున్నాయి కదా. ఇంకొంచెం లోపల ఒక సైడ్కి నామాలు. సో ఫ్రెండ్స్, మనమైతే పైకి అయితే వచ్చేసినాం. పైకి పోయి దీపం మొక్కుకొని అయితే వచ్చేసినాం. ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? సూపర్ ఉంది. అప్పటి నుంచి ఎక్కడం మాత్రం ఘోరంగా అయిపోయింది, కానీ పైకి వచ్చినాక మాత్రం మొత్తం అంతా ఫ్రీ అనిపిస్తుంది. ఫుల్ పీస్ఫుల్ ఉన్నది. పైన మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నది. దీపం కూడా లోపల మంచిగా అనిపించింది. అసలు వర్షం పడతా అంటే వస్తే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఆ వెదర్కి మాకైతే మంచిగా అనిపించింది. మెట్లు ఎక్కడమే కొంచెం టాస్క్ అంతే. ఇక్కడికి వచ్చినాక మాత్రం మెట్లు ఎక్కినా మన ఫీలింగే మర్చిపోయినాం మేము. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. మేము ఇక్కడనే ఉంటాం కానీ ఇంతవరకు ఎప్పుడు రాలి ఇక్కడికి. చుట్టూ తిప్పి కొడితే మనకు 30 కిలోమీటర్లు ఏమో వస్తాయి మన ఇంటికాడికి. అంతే. కానీ మన టెంపుల్కి అయితే వచ్చేసినాం చాలాసార్లు. టెంపుల్కి అయితే పైకి ఒక్కసారి కనీసం చూడడం కూడా చూడలే పైన ఉంటుందని కూడా. ఊరికి నామాలు చూస్తాం, పైన బాగుంటుంది అని అనుకుంటాం, సపరేట్కి వెళ్ళిపోతాం. తిరిగి వెళ్ళిపోవడం కానీ ఎప్పుడు పైకి ఎక్కలే. పైకి అయితే ఎప్పుడు ఎక్కలే. ఈసారి వర్త్ అయింది సార్, 100% వర్త్ అయిపోయింది. మాకైతే మంచిగా నచ్చింది. మేము కోతులు ఫుల్ ఉంటాయి అనుకున్నాం కానీ ఇక్కడ కోతులు ఏం లేవు. అమ్మ కింద ముళ్ళు ఉన్నాయి రో. నేను చెప్పలే ముళ్ళు ఉన్నాయని అప్పుడు. చెప్పులు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు. ఓ మై గాడ్. ఇట్లా ఎందుకు ఎక్కరాదు? ఎట్లా ఇట్లా దేని మీద ఎత్తావు కాలు? దిగొస్తుందిరా. నేను దిగనా? తగదా. ఇగో ఇట్లా పట్టుకో, నేను దిగుతా. ఈజీగానే దిగచ్చు. చిన్నగా చూసుకొని. ఏమన్నా ట్రై చేసినావు? అరే ఎందుకు దిగరాదు? ఇప్పుడు నేను ఇంకా సపోర్ట్గా ఉన్నా నీకు. దా అంతే అంతే అంతే. దాని మీద సపోర్ట్ పెట్టుకో. ఇటు చెయ్యి. పోయి పైకి చూసినావా? సాధించినాం మనం. అరే ఇది పట్టుకోరా నాకు. ఇది పట్టుకొని ఇక్కడ మొత్తలేదు. ఇట్లనే పట్టుకో. కమాన్. ఏవి ఎక్కడ మనకు వచ్చేది. అయ్యా ఇవి వేరే లెవెల్ ఉన్నాయి కదా. ఇటు జాగ్రత్త కథమే. ఇటు దారినే అటు దారినే ఒకటి. బా మొత్తం వ్యూ పాయింట్ చూడు ఎట్లా వస్తుందో. డ్రోన్ వ్యూ 360 ఇన్స్టా 360. మొత్తం కొండ కొసకొచ్చినాం. నేను ఫస్ట్ ఎంట్రెన్స్ ఎప్పుడు అక్కడ రోడ్ అవుపిస్తుంది అవుపడదు మ్యాక్స్ అవుపడదు రోడ్డు. అక్కడ చెప్పిన ఈ కొండ ఎక్కాలని పైకి. సక్సెస్ఫుల్గా అయితే మొత్తం పైకి ఎక్కేసినాం. హెడ్జ్లో ఉన్నాం. ఇది ఎక్కరాదు, ఇద్దే ఉన్నది. మొత్తం పైకి ఎక్కేసినాం ఆల్మోస్ట్. సూపర్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ డ్రోన్ వీలాగా వస్తుంది కదా. ఎంత మ్యూజిక్ పెట్టాలి.
పాములకు నివాసం నిజం. ఈ అడ్వెంచర్ చూసావా నువ్వు? అనుకున్నా పడతాను. ఇప్పటిదాకా కాలు మీద అయితే వేసినా కదా, రాయి మీద అమ్మోయో ఈ రాయి మళ్ళీ ఊగుతాను రో. నేను అన్ని ఊగే రాయిల మీద ఎత్తాను. ఇంతకుముందు రాయి మీద కాలేసినప్పుడు దాని కింద పాము ఉంటే ఏంది పరిస్థితి? ఎటు ఉరకాలో కూడా అర్థం కాదు అప్పుడు. అమ్మ సక్సెస్ఫుల్గా మెట్ల కాడికి వచ్చేసినాం. సో ఫ్రెండ్స్, మనమైతే పైకి అయితే పోయినాం, వచ్చేసినాం, కిందకి కూడా వచ్చేసినాం. ఇక మొత్తం డ్రెస్ మొత్తం నడిచిపోయినాయి ఎడికాడికి. ఒక వాటర్ బాటిల్ తాగగానే ప్రశాంతంగా ఉన్నది. ఇక కిందికి పోతున్నాం. ఇక ఈ రోజుకైతే ఇదే బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్లో అయితే మనం కలుద్దాం. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.